మనం ఏమైనా రెస్టారెంట్కి వచ్చామా? సరిపోతుందా ఇంకా కావాలని అడుగుతున్నారు? ఏదో మీటింగ్ అన్నారు కదా, చెప్పండి. నాకు టైం లేదు, అసలు పనులున్నాయి. సో ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్ హెచ్ఆర్ గారు, మొన్నే మీకు పెళ్ళైందంటగా? అవునండి. కొత్త కాపురం ఎలా నడుస్తుంది? పర్లేదు, బానే ఉందండి. నిన్ను పిలిచింది హైక్ గురించి డిస్కస్ చేయడానికి, హెచ్ఆర్ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి కాదు. అలాంటివి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి డిస్కస్ చేసుకోండి. చెప్పండి. సో నేను హెచ్ఆర్ వన్ నాట్ డీప్ డిస్కషన్ చేశాం. దేని గురించి? నీ హైక్ గురించి. ఓ ఈజీ. యా. సో నీ హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్ చూసాక మేము డిసైడ్ చేసింది ఏంటంటే నీ హైక్ 3200 రూపీస్. నా హెయిర్ కట్ కి ఓకే, వాట్ అబౌట్ హైక్? అదే నీ హైక్. అది హైక్ ఏంటి? మా బుడ్డోడు చెడ్డీలు కూడా రావు. అవునండి, మీకు పిల్లలు పుట్టలేదు కదండి. అంటే పుట్టబోయే బిడ్డలకి. ఓకే, పుట్టినాక చూద్దాంలే కానీ ఇక బయలుదేరు. అదే మీ ఫైనల్ డెసిషనా? అవును. అది కాదండి. మేడం ఏదో పనులు ఉన్నట్టున్నారు. సార్ నేను బయటికి వెళ్ళనా? నువ్వు కూర్చో. అందరికి హైక్ ఎక్కువ పెంచారు, నాకేమో కొంచెమే ఇచ్చారు. సార్ నేను బయటికి వెళ్ళనా? నువ్వు కూర్చోరా. అంటే ఆడపిల్లని కదా, నాకు కొంచెం ఖర్చులు ఉంటాయి. ఏంటి ఇలా చూసుకోండి, పిసికేస్తున్నావు? అర్థం చేసుకోండి అరే హెచ్ఆర్, నువ్వు బయటికి వెళ్ళరా. ప్లీజ్. సరే, అండి. సార్. ఒక్క 10,000 పెంచండి ప్లీజ్ అండి, ప్లీజ్. చాలా నీకు సరిపోతుందా? పర్లేదండి, అడ్జస్ట్ చేసుకుంటా ప్లీజ్. సరే నువ్వు వెళ్ళు, నేను హెచ్ఆర్తో మాట్లాడతాను. ఓకే అండి. ఇదేది టెంప్ చేసి వెళ్ళిపోయింది. సర్లే, మిగతాది ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే. ఒరే హెచ్ఆర్, లోపల రారు నువ్వు. కెన్ ఐ కమ్ ఇన్? అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. నువ్వు చేసే పనేం బాలేదమ్మా. అవునమ్మా, ఇంతకు ముందు 4-5 కాఫీలు తాగేదాన్ని, కానీ హెల్త్ కోసం ఇప్పుడు లెమన్ టీ తాగుతున్నాను. నేను మాట్లాడేది టీ గురించి కాదు, నా హైక్ గురించి. హైక్ గురించా? అందరికి బానే ఇస్తున్నానే. నాకు అసలు ఇవ్వలేదే. అందరికీ ఇచ్చి నీకు మాత్రమే ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా నాకు. అమ్మా, నువ్వు టాపిక్ మారుస్తున్నావు. నాకు హైక్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వేం పని చేసావనే నీకు హైక్ ఇవ్వడానికి? నువ్వు చేసిన పనికి నేను ఫైర్ చేయకుండా ఉండటమే నీకిచ్చిన పెద్ద హైక్. అమ్మా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. లేదమ్మా, రియాలిటీ చెప్తున్నాను. పోనీ నువ్వే చెప్పు, నువ్వేం పని చేసావో. నేను చాలా చేశాను. అదే మన ప్రాజెక్ట్, అదే. చూసావా, చేసింది నీకే గుర్తులేదు, ఇంకా మాకేం గుర్తుంటుంది. అసలు నేను వర్క్ చేయకుండా ఉండడానికి రీజన్ నువ్వే అమ్మా. నేనేం చేశానే? లాస్ట్ టైం ప్రాజెక్ట్ వచ్చింది, పైథాన్ నేర్చుకోమన్నావు. నేను కష్టపడి జస్ట్ 2 years లో పైథాన్ నేర్చుకున్నాను. ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ జావా నేర్చుకోమన్నావు. చెప్పే నీకు క్లారిటీ లేనప్పుడు ఇంకా చేసి నాకేముంటుందమ్మా? చూడు బృందా, నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ ప్రమోషన్లు వచ్చి మేనేజర్లుగా, టీమ్ లీడర్లుగా సెటిల్ అయ్యారు. నువ్వు మాత్రం హైకిల్ గురించి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నావు.